రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. గత 2014-19లో మొదలుపెట్టినటువంటి టిట్కో హౌసెస్ మీ పేరు ఇవ్వలేదు, చాలా నాణ్యత ప్రమాణాలతో పేరు ఇవ్వబోదు. కట్టినప్పటికీ దురదృష్టవశాత్తు మీరు మాట్లాడండి. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు అవి పూర్తి స్థాయిలో పనిచేసే పరిస్థితి లేదు అధ్యక్ష. వేలాది కోట్ల రూపాయలు దీని మీద దుర్వినియోగం జరిగింది. ఒక అనకాపల్లి నియోజకవర్గంలోనే సుమారు 3,944 ఇళ్లు మంజూరైనాయి అధ్యక్ష. 3 ప్రాంతాల్లో, ఒకటి సత్యానంతపురం, ఒకటి కొప్పాక, ఒకటి సిరసపల్లి గ్రామాల్లో మంజూరైనాయి అధ్యక్ష. వీటిలో పూర్తయిన మటుకు మీకు 3,416 అయితే, వీళ్ళ ప్రజలకు ఇచ్చిందైతే 2,700 మాత్రమే ఇవ్వడం జరిగింది. 2,744 ఇళ్ళు ఇచ్చారు. ఇంకా మిగతావి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇందులో 2 విషయాల్లో, సిరసపల్లి కానీ కొండకొప్పాక విషయాల్లో కోర్టు డిస్ప్యూట్ వల్ల గతంలో ఏవైతే బెనిఫిషియరీస్కి ఇచ్చారో 14-19 తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అవన్నీ కూడా రద్దు చేసి ఒక రాజకీయ కారణాలతో టీడీపీ నుంచి ఒక శాసనసభ్యుడిని వాళ్ళ పార్టీలో తీసుకునేటువంటి నెపం పెట్టుకొని వీళ్ళందరికీ కూడా క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. వారు కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేస్తే అవి కోర్టు తగాదాల్లో ఉన్నాయి అధ్యక్ష. వేరే స్థలంలో అయితే 2,744 ఇళ్ళు ఇచ్చినప్పటికీ అందులో దిగినటువంటి వాళ్ళు 2,490 మాత్రమే, ఇంకా 254 ఇంకా ఆక్యుపై చేయాల్సి ఉంది అధ్యక్ష. దీంతో పాటు ఇంకొక 50% ఇచ్చిన వాళ్ళలోనే 50% ఇంకా ఖాళీలుగా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా మటుకు బెనామీ పేర్లతో ఉన్నటువంటి ఇల్లులు అధ్యక్ష. ఇందులో దురదృష్టం ఏంటంటే ఎవరైతే అంతకుముందు మంజూరు చేశారో 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళ పేరుతో బ్యాంక్ రుణాలు తీసుకున్నారు, వారి పేరుతో ఎలక్ట్రిసిటీ బిల్లు ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు వేరే లబ్ధిదారులకి ఆ ఇల్లులు కేటాయించడం జరిగింది. పాత వాళ్ళకేమో బ్యాంక్ డబ్బు కట్టమని వాళ్ళకి ఈఎంఐ నోటీసులు వస్తున్నాయి. కొత్త వాళ్ళకి కట్టకుండానే వాళ్ళు ఆ ఇల్లు అనుభవించే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా జియో ట్యాగింగ్ చేస్తూ ఏవైతే ఏ ప్రాంతాల్లో అయితే ఇల్లులు కట్టారో ఆ ప్రాంతాలకి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఇవన్నీ రిజాల్వ్ చేస్తాను. కానీ ఇప్పటికీ కూడా మన ప్రభుత్వం వచ్చి సుమారు 15 మాసాలైనా ఇంకా ఇటువంటి చర్యలు కూడా తీసుకోకపోవటం అన్నది దురదృష్టకరం. వెంటనే చర్యలు తీసుకొని వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేయాలి అధ్యక్ష. సర్వీస్ రిజర్వాయర్స్ కానీ, మీకు పంప్ సెట్స్ కూడా, డ్రింకింగ్ వాటర్కి ఏవైతే మోటార్స్ ఉన్నాయో ఆ మోటార్లు కూడా పెట్టలేదు, అవుట్ఫాల్ డ్రైన్స్ లేవు, ఎస్టీపీస్ లేవు, ఎలక్ట్రిఫికేషన్ లేదు. అక్కడ ఏముందంటే ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు చెప్పినట్టు అక్కడ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. అవాంఛితంగా కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అక్కడ డ్రగ్ పెడలింగ్ కూడా జరుగుతూ ఉంది. అందువల్ల ఇటు మీద ఒక జియో ట్యాగింగ్ అది పెట్టుకొని రియల్ బెనిఫిషియర్స్ని కూడా ఐడెంటిఫై చేసి సిరసపల్లి కొండకొప్పాక ప్రాంతం ఏదైతే ఉందో అది కోర్టు స్టేలో ఉంది కాబట్టి కోర్టులో ఎవరైతే ఒరిజినల్ బెనిఫిషియర్స్ వేశారో వాళ్ళ పేరుతో అవి కేటాయించే పరిస్థితి వచ్చినప్పుడు ఆ డిస్ప్యూట్ కూడా వెంటనే రిజాల్వ్ అవుతుంది. కాబట్టి వారికి ఇల్లు ఇచ్చే సుమారు 600 మందికి ఆ ఇల్లు ఇచ్చే అవకాశం ఎవరైతే గతంలో ఇచ్చారో వాళ్ళకే ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా పెందుర్తి నియోజకవర్గంలో ఈ టిడ్కో హౌసెస్ 4,368 ఇళ్ళు శాంక్షన్ ఇచ్చాను గతంలో అధ్యక్ష. అయితే లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేసింది మాత్రం 1056, మిగతా 2,112 ఒక స్టేజ్లో, 1,200 ఇళ్ళు ఒక స్టేజ్లో ఉన్నాయి అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే ఇది మంత్రి గారి నాలెడ్జ్లో ఉంది. మంత్రి గారు కొంత ఉపశమనం కూడా ఈ మధ్యన కలుగజేశారు. కొంతమంది ఇళ్లలో దిక్కకముందే వాళ్ళకి లోన్ రావటం, లోన్ డబ్బు వాళ్ళకి రాకుండానే కాంట్రాక్టర్కి వెళ్ళటం, వాళ్ళని ఇన్స్టాల్మెంట్లు స్టార్ట్ అయ్యి వాళ్ళు డబ్బు కట్టలేక ఇంట్లో దిగలేక అద్దెలలో ఉంటూ అద్దె కట్టుకోవటం, ఈ లోన్ ఇన్స్టాల్మెంట్లు కట్టడం ఇబ్బంది వచ్చినప్పుడు మంత్రి గారి దృష్టికి తెలియజేస్తే బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని కొంతవరకు ఉపశమనం కలిగించినప్పటికీ కూడా మళ్ళీ కొత్త ప్రాబ్లం ఏంటి ఇప్పుడు స్టార్ట్ అయిందంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి లోన్ ఇవ్వము అని బ్యాంకర్స్ అంటున్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఈ
కన్స్ట్రక్షన్ పూర్తవపోయేసరికి వాళ్ళ వయసు 60 దాటిపోయింది అధ్యక్ష. చాలా మందికి వాళ్ళకు ఇప్పుడు లోన్ ఎలిజిబిలిటీ లేదు. మరి ఆ సమస్య ఎలా పరిష్కరిస్తారు? లబ్ధిదారులుగా 10 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల్లో గుర్తించినప్పుడు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వేస్ట్ అయినప్పటికీ కూడా మరి బ్యాంకు రూల్స్ ప్రకారం 60 దాటిన వాళ్ళకు లోన్ ఇవ్వను అంటే ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలనేది కూడా మన ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. కొత్తగా ఈ మధ్యన కాంట్రాక్టర్స్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పి కాంట్రాక్టర్ని కూడా మార్చారు అని చెప్పి తెలుస్తా ఉంది. ఒక క్లారిటీ, మేము ఏ పని మీద నియోజకవర్గంలో ప్రజల్లోకి వెళ్ళినా డబ్బులు కట్టాము, మా ఇల్లు ఎప్పుడు పూర్తవుతాయి, ఆగిపోయి ఉన్నాయి, సంవత్సరాల తరబడి అక్కడ పని అవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్న ప్రజలకు ఏం చెప్పాలో కూడా ఒకసారి అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. చేస్తామని చెప్తే అనుకున్న టైంకి అవ్వకపోవటం కానీ ఏదైనా దీన్ని టైం బాండ్ ప్రోగ్రాంలా పెట్టుకుని గౌరవ మంత్రి గారు ఎక్కువ అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువ ఎక్కడైతే హౌసెస్ పెండింగ్ ఉన్నాయో ఆ జిల్లాల్లో రివ్యూ పెట్టుకుని పబ్లిక్ కూడా కొద్ది భరోసా ఇచ్చినట్లయితే ఈ ప్రభుత్వం మీద మన మీద కూడా నమ్మకం పెరుగుద్ది అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని ఆ దిశగా ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. లోకం నాగమాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది స్టేట్లో ఉన్న ప్రాబ్లమే మా నియోజకవర్గంలో కూడా ఉంది. ఇనాం భూములు, ఇనాం యాక్ట్ వచ్చి చాలా ఏళ్ళు అయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఇనాం భూముల్లో ఉంటున్న సాగు చేస్తున్న రైతులకు కానీ కొన్ని అయితే ఇళ్ళు కూడా కట్టుకున్నారు. వాళ్ళకి అసలు ఆ ఇంట్లో ఎప్పుడు ఖాళీ చేయించేస్తారో తెలీదు, ఏ పట్టాలు లేవు, ఓ పెళ్లికి అప్పు తెచ్చుకుందామన్నా అవ్వట్లేదు. మన అన్నదాత సుఖీభవ కూడా వాళ్ళు ఎవరికి రాలేదు అధ్యక్ష. సో కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఆ రైతులకి అందరికీ కూడా, మా దగ్గర అయితే విలేజెసే ఉన్నాయి అధ్యక్ష ఇనాం భూముల్లో, కాబట్టి ఆ రైతులకు పట్టాలు వచ్చేటట్టు చేసే విధంగా చేయవలసిందిగా మీ తరఫున ప్రభుత్వాన్ని ఈరోజు కోరడం జరుగుతున్నది అధ్యక్ష. ఇంకొక చిన్న సమస్య ఉంది అధ్యక్ష భూముల గురించే. ఎయిర్పోర్ట్కి ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళకి చాలామంది రైతులకి ఈరోజు న్యాయం జరగట్లేదు అధ్యక్ష. దాని మీద ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడు కొత్త భూసేకరణకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రైతులందరూ కూడా మాకు పూర్తి న్యాయం చేయలేదు, ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది, ఆ సమస్యని పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయండి అని ఈరోజు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది అధ్యక్ష. కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించాలని మీ తరఫున మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నారాయణ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో సుమారు 20 ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ కింద పెట్టేశారు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సుమారుగా 100 సంవత్సరాల నుంచి అందులో ఇల్లు కట్టుకొని ఉన్నారు అధ్యక్ష. ఒక్కొక్క ఇల్లు అపార్ట్మెంట్లు ఉన్నాయి, 20 ఫ్లోర్లు ఉన్నాయి, 10 ఫ్లోర్లు ఉన్నాయి అధ్యక్ష. చాలాసార్లు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా జగదాంబ సెంటర్, రంగరీజ్ వీధి, వెంకటేశ్వర మెట్ట, మహారాణపేట, ఎల్లం తోట, ఇలాగా అన్నీ కూడా మేజర్గా సిటీలో ఎక్కువ జనాభా, ఎక్కువ కమర్షియల్ ఏరియా మొత్తం కూడా 20 పెట్టారు అధ్యక్ష. గతంలో 2 సార్లు మేము అసెంబ్లీలో చెప్పాం, అలాగే డిఆర్సీ మీటింగుల్లో చెప్పాం. ఎక్కడ చెప్పినా కూడా రిజల్ట్ లేదు అధ్యక్ష. పోనీ అది లేట్ అవుతుందని రీజన్ కూడా చెప్పట్లేదు అధ్యక్ష. దయచేసి కనీసం వాళ్ళకి అందాక హౌస్ రిపేర్ చేసుకోవడం కానీ, లేకపోతే బ్యాంక్ లోన్స్ వచ్చే విధంగా అయినా సరే అందాక చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. దయచేసి వాళ్ళకి మనం సమస్యలు 10 సార్లు చెప్పినా కూడా అవి అవ్వట్లేదు అధ్యక్ష. అక్కడ ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆల్టర్నేట్ అది ఎండోమెంట్లో ఉంది కాబట్టి వాళ్ళైతే మాకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తే రెవెన్యూలుగా ఆటోమేటిక్గా మేము వాళ్ళకి రెవెన్యూలకు ఇచ్చేస్తాం, పట్టాలు ఇవ్వచ్చు అంటున్నారు అధ్యక్ష. సో దాని మీద కనీసం పట్టించుకునే వాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య వేరు, అది ఒక సపరేట్ సమస్య అధ్యక్ష. నియోజకవర్గంలో మెయిన్ సెంటర్లో 20 ఎకరాలు తీసుకెళ్లి ఆ విధంగా 20 పెట్టడం జరిగింది అధ్యక్ష. అందాక పర్మిషన్ ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కనీసం బ్యాంక్ లోన్స్కే అలౌ చేయండి, లేకపోతే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళకి పట్టాలని ఇప్పించమని చెప్పేసి పదే చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి అధ్యక్ష. ఈసారైనా సరే మీ ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ సమస్య పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుచ్చి చౌదరి గారు.
బ్రీఫ్గా చెప్పండి, టైం చాలా చాలా. పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కాదు అన్న సామెతలాగా తయారైంది అధ్యక్ష. ఆ రోజున మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికీ వయసులో తేడా వచ్చింది. 60 ఏళ్ళు దాటిని బ్యాంకు వాళ్ళు మేము టైఅప్ చేయమని చెప్పేసి వాళ్ళని దూరంగా పెడుతున్నారు. 60 ఏళ్ళు దాటినా ఇళ్ళు ఇవ్వలేమని అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. నేను ఇవాళ ఒకటే చెబుతా ఉన్నా, మా రాజమహేంద్రవరానికి సంబంధించి 6200 ఇళ్లలో గణనీయమైన శాతం ఖాళీగానే ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ గానే గతంలో కూడా మంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఇవాళ ఒకటే ఏదో ఒక పాలసీ తీసుకొని అత్యవసరంగా 2,56,000 ఇళ్లలో వెంటనే అందరినీ పెడితే కనీసం మేలు జరుగుతుంది అధ్యక్ష. బ్యాంకర్స్ తాళాలు వేస్తున్నారు, కనీసం ఆపండి సార్. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాన్ని ఇవాళ వీళ్ళ బాధితులుగా మార్చారు సార్, లబ్ధిదారులు బాధితులుగా మారారు. ఇళ్ల మీదకి వస్తున్నారు సార్, బ్యాంకు వాళ్ళు తాళాలు వేస్తున్నట్టు భయపడిపోయి వస్తున్నారు. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, గతంలో ఏదైతే అప్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పట్టుకెళ్లడంలో దాని పరిశానం ఇవాళ లబ్ధిదారుల మీద పడింది. ఒకేసారి కట్టమంటలో కట్టలేకపోతున్నారు. దాన్ని రీషెడ్యూల్ చేసి ఇన్స్టాల్మెంట్ బేస్లో కట్టేలాగా ఏర్పాటు చేస్తే మనం ఇచ్చింది మధ్యతరగతి కింది తరగతి వాళ్ళకి కనుక న్యాయం జరుగుతుందనే ఆలోచనలో ఉన్నాం. రెండోది అధ్యక్ష, మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇదే డిబేట్ చేశాం సార్. ఇదే డిబేట్ చేసినప్పుడు ఇదే విషయం చెప్పాను. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పట్టుకుపోయాడని చెప్తే సైకో బ్యాగ్ పచ్చి బూతులు సార్, ఈ వయసును కూడా లెక్క చేయకుండా పచ్చి బూతులతోటి వాట్సాప్లో పెట్టేసి ఎంత చర్యలు ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్ నాకు అర్థం కావట్లేదు సార్. పచ్చి బూతులు సార్, అసెంబ్లీలో మాట్లాడిన మాటలను కూడా ఒక్కరి భాషని చెప్పి పచ్చి బూతులు పెట్టే పరిస్థితిని ఖండించుతున్నాం. దీన్ని దయచేసి గమనంలో తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ, మా ఊరే కాదు అన్ని చోట్ల 2,54,000 చిల్లర ఇళ్లు కూడా తక్షణం అన్ని దశలో పూర్తి చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇన్స్టాల్మెంట్ బేస్లో వాళ్ళు పే చేసుకునేలాగా అవకాశం కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను సార్. రామకృష్ణ బాబు గారు.